అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ రాజీ. ఈరోజు మనం ఆల్రెడీ సిఎల్ఏ గురించి చూసాం కదా, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. దాంట్లో ఉండే వివిధ మార్గాలు అంటే గ్రూపులుగా ఏర్పడి పిల్లలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకోవడమే మనం సిఎల్ఏ అనుకున్నాం కదా. దాంట్లో ఉపాధ్యాయుడు మార్గదర్శకుడుగా ఉంటారు, పిల్లలే వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకుంటారు గ్రూప్ డిస్కషన్స్ ద్వారా. అది అర్థమైతే చాలు. దీంట్లో వివిధ మార్గాలు అంటే ఏ రకంగా దీన్ని అభివృద్ధి చేయొచ్చు, దీనివల్ల వచ్చే నైపుణ్యాలు ఏంటనేవి గ్రూప్స్ కింద ఉన్నాయన్నమాట. బ్రెయిన్ స్టార్మింగ్ ఒకటి ఉంది, అంటే మేధో మథనం. నెక్స్ట్ కార్యరూప సమూహం టాస్క్ గ్రూప్ ఒకటి ఉంది, దానివల్ల వచ్చే నైపుణ్యాలు. అలాగే చూద్దాం అన్వేషణ సమూహం అంటే ఎంక్వైరీ గ్రూప్ ఒకటి ఉంది, ప్రత్యేక శిక్షణ సమూహం ట్యూటోరియల్ గ్రూప్. ఈ 4 చూస్తే చాలు. అలాగే దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో అనేది, ఉపయోగాలు అలాగే జాగ్రత్తలు కూడా చూద్దాం. జస్ట్ 5 minutes టాపిక్ చూద్దాం. బ్రెయిన్ స్టార్మింగ్ లేదా మేధోమథనం అంటే జస్ట్ సమస్యను గుర్తించాలి. ఫస్ట్ ఇచ్చిన సమస్య ఏంటనేది వాళ్ళు క్లియర్గా తెలుసుకోవాలి. ఫస్ట్ గ్రూప్స్ కింద డివైడ్ అవ్వాలి. విద్యార్థులందరూ ఒక 5 లేదా 6, 5 to 6 members గ్రూప్ కింద తరగతిలోని నెంబర్స్ని బట్టి విద్యార్థులు ఏర్పడి సమస్యను గుర్తిస్తారు. ఫస్ట్ గుర్తించి ఆ సమస్య పరిష్కార మార్గాలను ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత ఆ మార్గాన్ని ఏ సభ్యుడు చెప్పినా, అంటే ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారం అనేది ఒక్కో విద్యార్థికి ఆ టైంలో రావచ్చు. ఏ సభ్యుడు చెప్పినా కూడా విమర్శించకుండా, అలాగే వాడిని ఆపకుండా, ఆటంకపరచకుండా మిగిలిన సభ్యులందరూ కూడా వినాలి, అలాగే ఆ పరిష్కారాన్ని స్వీకరించాలి. ఓకే, ఎవరు చెప్పినా ఒకటే కదా, ఆ గ్రూప్లో అందరూ సమానమే. ఓకే, ఇది బ్రెయిన్ స్టార్మింగ్ లేదా మేధోమథనం. అందరికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. దీనివల్ల వచ్చే నైపుణ్యాలు ఏంటంటే ఆలోచనలు, అలాగే ఉపాయాలు, ఐడియాస్ వస్తాయి. అలాగే సృజనాత్మకత అనేది బయటపడుతుంది అనమాట. ఏ వ్యక్తికి వచ్చినా కూడా బయటకు చెప్తాడు కదా, సృజనాత్మకత బయటపడుతుంది. ఇది బ్రెయిన్ స్టార్మింగ్ లేదా మేధోమథనం గురించి. నెక్స్ట్ వచ్చి మనకి కార్యరూప సమూహం అంటే టాస్క్ గ్రూప్. దీంట్లో ఏం చేస్తారంటే పూర్తి చేయవలసిన పనిని గుర్తిస్తారు. ఫస్ట్ ఇది టాస్క్ కింద టాస్క్లు చేయండి అంటాం కదా, అంటే గ్రూప్స్ కింద డివైడ్ చేసి నిర్దిష్టమైన పనిని ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క పని అప్పగించి నిర్ణీత సమయం టైం పెడతారు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఆలోచించవలసింది దీనికి తేడా ఏంటంటే ఒక టైం పెడతారు. నిర్దిష్ట పని నిర్దిష్ట టైం అనేది ఇక్కడ గుర్తుండాలి మనకి. కార్యరూప సమూహం లేదా టాస్క్ అంటేనే టైమింగ్లో చేయడం కదా, అలా గుర్తుంటుంది మనకి. నిర్ణీత సమయంలో పూర్తి చేయడాన్ని నిర్ణయించుకోవాలి. అలాగే ఒక గ్రూపు పనిని వేరే గ్రూపు వారు కూడా మూల్యాంకనం చేయాలి. పూర్తి చేయవలసిన బాధ్యత అంతా కూడా గ్రూప్ సభ్యులందరూ చేస్తారు. ఒకే పనిని గ్రూప్ సభ్యులందరూ కలిసి పూర్తి చేస్తారు పనిని. ఓకే, బాధ్యతగా చేస్తారు. అలాగే ఒక గ్రూప్ చేసిన పనిని ఇంకో గ్రూప్ వచ్చి మూల్యాంకనం చేస్తారంటే ఎగ్జామిన్ చేస్తారు. ఓకే, దీనివల్ల బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది, బాధ్యతలను పంచుకోవడం జరుగుద్ది. దీనివల్ల వచ్చే మెయిన్ ఇంపార్టెంట్ నైపుణ్యం ఏంటంటే బాధ్యతల్ని పంచుకుంటారనమాట. అలాగే ఉద్వేగాల వికాసం అనేది జరుగుద్ది. ఇక్కడ ఎవరు ఇంపార్టెంట్ కాదు, గ్రూప్లో అందరూ చేస్తారు. ఒక్కో గ్రూపు విడివిడిగా చేస్తారు, అంతే నిర్దిష్ట టైంలో చేస్తారు. ఉద్వేగాల వికాసం, ఆవేశం, ఆయాసం ఇవన్నీ లేకుండా ఉద్వేగాల వికాసం, మిగతా వాళ్ళ ఆలోచనలు కూడా ఒప్పుకుంటారు. ఉద్వేగాల వికాసం అనేది జరుగుద్ది అనమాట. ఇది కార్యరూప సమూహం లేదా టాస్క్ గ్రూప్. నెక్స్ట్ అన్వేషణ సమూహం ఎంక్వైరీ గ్రూప్. ఇది ఓల్డ్ సిలబస్లో ఇవేమీ లేవు, ఇది న్యూ సిలబస్ ప్రకారమే ఇదంతా రాయబడి ఉంది. ఎంక్వైరీ గ్రూప్లో ఏం చేస్తారంటే ఒక భావన లేదా ఒక సమస్యకు సంబంధించిన సన్నివేశాన్ని ఉపాధ్యాయుడు సృష్టిస్తాడు. ఫస్ట్ ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఆ సన్నివేశం లేదా సమస్యని గుర్తించేలాగా విద్యార్థులకి హెల్ప్ చేస్తే విద్యార్థులు ఏం చేస్తారు, ఫస్ట్ సమస్యను గుర్తించి పరిష్కారాన్ని అన్వేషిస్తారనమాట, వెతుకుతారు. వేర్వేరు గ్రూప్ విద్యార్థులందరూ కూడా ఒకే సమస్యకు పరిష్కారం కోసం అన్వేషణ చేస్తూ ఉంటారు. ఒకే సమస్యను సృష్టిస్తారు, వేర్వేరు గ్రూపులను డివైడ్ చేసిన తర్వాత ఆ సమస్యకి ప్రతి గ్రూపు సెపరేట్గా వేరువేరు పరికల్పనలు చేయడం. పరికల్పన అంటే ఏంటి, ఊహ. అంటే ఈ సమస్యకి ఇది పరిష్కారం కావచ్చేమో, ఇది కావచ్చేమో అని ఒక బుక్లో నోట్ చేసుకుంటారు, రాసుకుంటారు. ఇవి పరికల్పనలు. ఇలా వేర్వేరు గ్రూపులు వేర్వేరు పరికల్పనలు చేస్తాయి వాళ్ళ ఆలోచనలు బట్టి. అలాగే వేర్వేరు ముగింపులకు కూడా వస్తారు గ్రూప్ని బట్టి. ఓకే, దీంట్లో సమస్యను చర్చించుకుంటారు, అందరూ కలిసి ఈ పరికల్పనల్ని, సమస్యల్ని, పరిష్కారాలని చర్చించుకుంటారు. ఓకేనా. ఎగ్జాంపుల్ మనకి
చూడండి జాలర్లు నది ఒడ్డుకు చేపలు కొట్టుకొచ్చాయనుకోండి, కొన్ని చచ్చిపోయి ఉంటాయి. అప్పుడు జాలర్ల కుటుంబాలకి దుఃఖం కలుగుద్ది. దీనికి కారణం ఏంటి అనేసి ఉపాధ్యాయుడు చెప్పేసి వదిలేస్తే దానికి సమస్య పరిష్కారాన్ని ఒక్కో గ్రూపు ఒక్కో రకంగా పరికల్పన చేసుకుని చర్చించుకుని ముగింపుకు వస్తారనమాట. ఓకే, ఇది అన్వేషణ సమూహం. లేదా ఇది ఆ ప్లేస్కి వెళ్ళిపోయి చేయడం చాలా బాగుంటుంది, లేదా ఒకవేళ క్లాస్లో చేస్తే చర్చించుకుంటారు. ఇది అన్వేషణ సమూహం లేదా ఎంక్వైరీ గ్రూప్. దీనివల్ల వచ్చే నైపుణ్యాలు ఏంటంటే సమస్య పరిష్కార నైపుణ్యం వస్తుంది, అన్వేషణ నైపుణ్యం వస్తుంది అన్వేషణ సమూహం లేదా ఎంక్వైరీ గ్రూప్ వల్ల. నెక్స్ట్ ప్రత్యేక శిక్షణ సమూహం ట్యుటోరియల్ గ్రూప్. అంటే ఏంటంటే సామర్థ్యాన్ని బట్టి, విద్యార్థుల యొక్క సామర్థ్యాన్ని బట్టి తరగతిలోని విద్యార్థులను వివిధ గ్రూపులుగా ఏర్పాటు చేస్తారు. ఒక్కో సామర్థ్యం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. దాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, సామర్థ్యాన్ని బట్టి విద్యార్థుల్ని గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఇది ట్యుటోరియల్ గ్రూప్. చేసిన తర్వాత ఆ భావన పైన లేదా సమస్య పైన సంపూర్ణ అవగాహన కలిగి ఉన్న విద్యార్థిని, ఫస్ట్ ఎవరైతే సంపూర్ణ అవగాహన కలిగి ఉంటారో అంటే తెలివైన వాడిని, ఆ విద్యార్థిని నాయకుడి కింద నియమిస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో రోజు ఏం చేస్తారు, వేరే వ్యక్తిని పెడతారు. ఒకే వ్యక్తిని ఎప్పుడూ పెట్టకుండా గ్రూప్ నాయకుడిగా వ్యవహరించేందుకు మిగతా విద్యార్థులకు కూడా తర్వాత టైంలో ఇంకోసారి అవకాశం కల్పిస్తారు. ఓకే, పక్షపాతం లేకుండా. ఓకే, అభ్యసన వాతావరణాన్ని గ్రూప్ నాయకుడే కల్పించి ఇలా చర్చించుకునేలాగా చేస్తాడనమాట. ఓకే, ఇది ట్యుటోరియల్ సమూహం. లేదా దీని ద్వారా అంటే ఈ సామర్థ్యాన్ని బట్టి నాయకుడు ఉంటాడు, నాయకుడి సమక్షంలో విద్యార్థులందరూ సమస్యకి పరిష్కారం తెస్తారు. ఓకే, ఇది ప్రత్యేక శిక్షణ సమూహం. నాయకుడు వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. గ్రూప్ నాయకుడు మిగతా పిల్లలకి శిక్షణ ఇస్తున్నాడు కాబట్టి ఇది ట్యుటోరియల్ సమూహం లేదా ప్రత్యేక శిక్షణ సమూహం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ట్యుటోరియల్ మీన్స్ ట్యూషన్ అనుకోండి. ట్యూషన్ అంటే శిక్షణ అన్నట్టు కొంచెం వస్తుంది కదా, ట్రైనింగ్ అన్నట్టు. ఓకే, గ్రూప్ నాయకుడు గ్రూప్లోని విద్యార్థులకు ప్రశ్నించడం, అలాగే మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి నాయకుడితో చెప్పుకోవడం, ఇవన్నీ కూడా ఇక్కడ ట్యుటోరియల్ సమూహంలో జరుగుతాయి. ఇక్కడ తేడా ఒకటి చూడండి, సహకార అభ్యసనానికి అలాగే సిఎల్ఏకి తేడా ఏంటో చూద్దాం. సహకార అభ్యసనం అంటే ఉపాధ్యాయుడు హెల్ప్ చేస్తాడు, సహకారం చేస్తాడు, చేసి విద్యార్థులు నేర్చుకునేలాగా చేస్తాడు. ఇక్కడ ఉపాధ్యాయుడిదే పాత్ర ఎక్కువ ఉంటుంది. సహకార అభ్యసనంలో ఆధిపత్యం వచ్చి ఉపాధ్యాయుడే జస్ట్ వివరిస్తాడు, అంతా వివరించి కొంచెం హెల్ప్ చేస్తాడు విద్యార్థులకి. కానీ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో ఏంటంటే అభ్యసన బాధ్యత విద్యార్థిదే. విద్యార్థి తోటి విద్యార్థులతో కలిసి పనిచేస్తూ అభ్యసనాన్ని నేర్చుకుంటాడు. ఇది కొలాబరేటివ్ లెర్నింగ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ యూజ్ అన్నమాట. ఇక్కడ ఈ ఉపగమనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. సిఎల్ఏ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏంటంటే గ్రూపుల్లో విద్యార్థుల పనితీరును సరిగ్గా ఉపాధ్యాయుడు గమనించకపోతే తప్పుడు భావనలు పెంపొందే అవకాశం ఉంటుంది. అసలు అంటే వాళ్ళ నిర్ణయాలు ఏవో తీసుకుంటారు, కానీ ఉపాధ్యాయుడి దగ్గర ఉండి గమనించాలి, మానిటరింగ్ చేయాలి. మానిటరింగ్ చేయకపోతే ఆ తప్పుడు భావనలు ఏర్పడే అవకాశం ఉంటుంది, సరైన పరిష్కార మార్గాలు అనేవి రావన్నమాట. సిగ్గుపడే కొందరు విద్యార్థులు ఉంటారు, ఆ విద్యార్థులు సరిగ్గా పాల్గొరు, ఈ సమస్య పరిష్కారంలో సైలెంట్గా ఉండిపోతారు కొంతమంది విద్యార్థులు. వాళ్ళను కూడా దీంట్లో యాక్టివిటీలో పాల్గొనేలాగా చేయడం ఉపాధ్యాయుడు బాధ్యతే. ఓకే, ఒక్కొక్కసారి ఇలా పరిశీలించడం, ఇలాగ పిల్లల్ని ట్రైన్ చేయడం ఉపాధ్యాయుడికి కష్టం కావచ్చు. ఇది అనుభవం ద్వారా కొన్ని రోజుల తర్వాత ఆ ఉపాధ్యాయుడు కూడా నేర్చుకోగలుగుతాడనమాట. ఇది ఈ టాపిక్ 4 గ్రూప్స్. నెక్స్ట్ దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానివల్ల వచ్చే ఉపయోగం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.